దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, గురువారం రాత్రి ఈ ఆడపిల్లల ఈ క్రికెట్ మ్యాచ్లో జరిగిన అద్భుతమైన విజయాన్ని నిన్నటి కాలమంతా కూడా, అనగా అక్టోబర్ మాసం 31వ తారీఖున క్రైస్తవ లోకమంతా జమీమా అనే ఆ అమ్మాయిని బట్టి ఎంతగానో స్తుతించారు. ఆ పాప జమీమా రోడ్రిక్స్ గెలవగానే మోకాళ్ళు వేసి ప్రభువును స్తుతించటం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్నవారు నిర్ఘాంతపోయారు. గెలవగానే ఆమె కన్నీళ్లతో చేతులెత్తి దేవుని స్తుతించింది. వారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, తప్పిపోతున్న ఈ యొక్క ఇండియా టీం అపజయపు అంచుల్లోకి వెళ్ళిపోయిన ఈ యొక్క టీమును గెలవడానికి కేవలం యేసుక్రీస్తు వారే కారణం. ఆశలు కోల్పోయాం, గెలిచే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. అందుకోసమే కన్నీళ్లతో దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆ యొక్క జమీమా అనే పాప గెలవగానే యేసు ప్రభువే ఈ విజయానికి కారకుడు అని సాక్ష్యం ఇచ్చింది. ఇప్పటికే ఇండియాలో క్రైస్తవులు అధికమవుతున్నారు అన్న బాధ కలిగి ఎక్కడ క్రైస్తవులు సువార్త పరిచర్య చేస్తున్నా ఆటంకపరుస్తున్నారు, అవరోధం కలిగిస్తున్నారు, అవంతరాలు కలిగిస్తున్నారు. యేసు ప్రభువే దీని కారకుడు, ఈ విజయానికి కారకుడు ఆయనే అని ఆ పాప చెప్పిన మాటను బట్టి ఆమె ఎంతటి విశ్వాసంలో ఎదుగుతుందో, వారి తల్లిదండ్రులు ఎంత భక్తిపరులో అర్థమైపోతుంది. ఈ జమీమా మహారాష్ట్రానికి చెందిన ఆ పాప. వారికి ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. దేవుని క్రమశిక్షణలో, దేవుని భయభక్తుల్లో ఎదిగింది. సంఘంలో దేవుని ఆరాధించే వర్షిప్ లీడర్గా, దేవుని పాడి గణపరిచే దేవుని బిడ్డగా ఉంటున్న సందర్భంలో ఆ మ్యాచ్ ముందు దైవజనులు ఆమె కొరకు ప్రార్థన చేశారు. ఆమె తల మీద చేతులుంచి ఆమె కొరకు ప్రార్థన చేసి అభిషేకించి పంపించారు. ఆ విశ్వాసము ఆమెకు ఉంది. తప్పకుండా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న విశ్వాసంతో ఆమె అడుగుపెట్టింది. కన్నీటితో దేవుని స్తుతిస్తుంది, ప్రార్థిస్తుంది, కొనియాడుస్తుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, జమీమా ఆమె ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి కొన్ని ఆత్మీయ సత్యాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అక్టోబర్ 31వ తారీఖున క్రైస్తవ లోకమంతా క్రైస్తవుల హృదయాలను దోచింది, క్రైస్తవ హృదయాలన్నిటిని సంపాదించుకుంది, క్రైస్తవుల హృదయాలను ఆకర్షించిన క్రైస్తవరాలు. జమీమా గురించిన కొన్ని సత్యాలు లేఖనంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు, జమీమా అని పేరు కలిగిన వారు బైబిల్లో ఎక్కడున్నారు? యోబు గారి కుటుంబంలోకి మనం వెళ్ళి చూస్తే ఆయన 2 ఆశీర్వాదాలు పొందుకున్న ఆ అనుభూతి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఆయన పొందుకున్నాడు. శరీరంలో పుండ్లుగా ఉన్న తన దేహం బాగైపోయింది. ఎముకలు గూడుగా ఉన్న తన జీవితంలో మంచి ఆరోగ్యవంతునిగా తయారయ్యాడు. తన పనివారు దూరం అయిపోయారు, తన స్నేహితులు దూరం అయిపోయారు. తిరిగి అందరూ యోబు గారి దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అసాధ్యమైన విషయం ఏంటంటే
తిరిగి యోబు గారు 10 మంది పిల్లలను ఆయన కన్నాడు. ఆ కనిన కుమార్తెల్లో ఆ 3 పేర్లు నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 14వ వాక్యంలో, అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరమహపుకు అనియు పేర్లు పెట్టాను. కాబట్టి ఈ 3 కుమార్తెలట ఆ దేశమందంతటా సౌందర్యవంతులుగా ఉన్నట్టు మనకు లేఖనంలో ఉంది. 7 కుమారులు 3 కుమార్తెలు తిరిగి సంతానం దేవుడు యోబు గారికి అనుగ్రహించినాడు. ఇక్కడ ఎమీమా అని పేరుంది ప్రియులారా, కానీ ఇంగ్లీష్ బైబిల్లో జెమీమా అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో జెమీమా అని ఉంటుంది. జెమీమా అన్న మాటకు అర్థం ఏమిటి అంటే పావురము. జెమీమా అన్న మాటకు అర్థం పావురము. పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివినప్పుడు పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. జెమీమా అంటే పావుర స్వరము. ఏమని దేశంలో వినబడుతుంది అంటే, ఆ జెమీమా ఏం చెప్పిందంటే, ఈ విజయానికి కారకుడు యేసుక్రీస్తు అని దేవుని స్తుతించింది. అంటే మన దేశంలో పావుర స్వరము అనబడిన జెమీమా నోటి ద్వారా యేసే ఈ విజయానికి కారకుడు అని దేవుని మహిమపరిచింది. ఆ మాట విన్న క్రైస్తవ లోకం ఆనందించింది. దైవ సేవకులైతే ఆ మాటను పదే పదే తలపోసుకుంటూ, ఈమె ఎంత ధైర్యంగా యేసు ప్రభు వారి యొక్క పేరు చెప్పి ఆ ఇంటర్వ్యూలో దేవుని మహిమపరిచిందో అని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, జెమీమా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ గనుక ఈ విజయానికి కారకుడు యేసు ప్రభు అని చెప్పి దేవుని ఘనపరిచింది, దేవుని మహిమపరిచింది. నేను ఒక లేఖనాన్ని చదువుతున్నాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వాక్యంలో, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము, త్రూ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు మూలమునే జయము కలగాలి. ఆయన ద్వారానే మనకు జయం. ఆయన ద్వారానే జయమని జెమీమా తెలుసుకుంది. అందుకోసమే ఆమె దేవుని ఆరాధించే వర్షిప్ లీడర్గాను, గిటారు వేసుకుంటూ దేవుని పాడుకుంటూ వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే శక్తి ఆమె అనుభవిస్తూ ఈ ఉమెన్స్ క్రికెట్ టీంలో అపజయపు అంచుల్లోకి వెళ్ళిన ఆ టీమును గెలిపించడానికి జెమీమాకు దేవుడు ధైర్యం ఇవ్వడమే కాకుండా మంచి స్కోర్ చేయగలిగింది. 127 ఆ స్కోరు పరుగులు తీసి విజయానికి నాంది వేసింది, ఊపిరి పీల్చుకునేటట్టుగా చేసింది. ఇక ఓడిపోయిందని టీవీలు కట్టుకున్నారు. ఇక ఇండియాకి ఇక ఓటమి తప్పదు, ఇక విజయం యొక్క ఆశలు ఇక లేవు అని టీవీలు కట్టుకొని పండుకున్నారు. అటువంటి సందర్భంలో జెమీమా లోపల దేవుని కార్యము జరిగింది ప్రియులారా. స్కోరు వేగంగా పరిగెత్తుతుంది. చివరికి బ్యాట్ విజయంతో బయటకు వచ్చి అలా మోకాళ్ళు వేసి చేతులెత్తి దేవుని ఆరాధించడం కోట్ల మంది చూసి ఏమని ఆమె కోట్లాది ప్రజలతో మాట్లాడింది అంటే, ఆ ఇంటర్వ్యూలో ఈ విజయానికి యేసుక్రీస్తే కారణం. మనందరి జీవితంలో నిజంగా మన జీవితమే ఒక పరుగు రంగం, పరుగు పందెం.
ప్రతిరోజు కూడా మనం కూడా పోరాడాల్సిందే. ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో సంకటం, ఏదో దిగులు, ఏదో వ్యాధి, అప్పు, బాధలు, నిందలు, నిస్పృహలు, వ్యాధులు, ఇటువంటి పలు రకాల సమస్యల చేత చతికిలబడిపోతాం, కునిగిపోతూ ఉంటాం. దాని నుండి మనం బయటపడడానికి యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. అది ఎంతటి సమస్య అయినా, అది ఎంతటి పరిస్థితి అయినా దేవుడే పరిష్కారం చేయడానికి చాలినవాడు, సామర్థ్యత కలిగిన వాడు. అందుకని ప్రపంచం ప్రభు వైపే చూస్తుంది. ప్రపంచం ఈనాడు యేసు ప్రభు ద్వారా విజయాలు వెంబడి విజయాలను అనుభవిస్తున్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఎంతటి కార్యమైనా చేయడానికి సర్వశక్తిమంతుడు మన ప్రభుల వారు. జెమిమాకు ఈ సంగతి తెలిసి నిత్యము స్తుతించే ఆ అనుభవంలో ఆమె ఎదుగుతున్న సందర్భంలో ఈ విజయానికి యేసు ప్రభువే కారణమని సాక్ష్యం ఇచ్చింది. విజయము యేసుక్రీస్తు వారి ద్వారానే ఆమె చెప్పినట్టు మన వాక్యం కూడా చూసాం. అయితే నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనము ఏ విషయంలో అయినా జయం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒక 5 సూత్రాలు మీకు చెప్తాను. ప్రతి విషయానికి సొల్యూషన్ ఉంటుంది, దాన్ని వెదిగి పట్టుకోవాలి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి దానికి విరుగుడు ఉంటుంది, విడుదల ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే మన పని. కనుక ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడలారా, ఒక 5 విషయాలు చెప్తాను. మనం కూడా విజయం పొందుకోవాలి, మనం కూడా విజయం సాధించాలి అనుకుంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే నేనిచ్చే ఈ 5 రకాల సొల్యూషన్స్, 5 రకాల మీకు సలహాలు, సూత్రాలు అనుకోవచ్చు, ఒక 5 మార్గాలు అనొచ్చు. మొదటిది నేను చెప్తున్నాను ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపే. ఆయన అందరినీ ప్రేమించువాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించినవాడు. పాపిని ఆయన ప్రేమించాడు, కానీ పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. ప్రతి పాపిని రక్షించడానికి తన ప్రేమను ఆయన వెల్లడి చేసినాడు. నేను ఒక 3 విషయాలు ఇందులో మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనం పాపములో ఉండకూడదు, మనం పాపములో జీవించకూడదు. ఈ లోక సంబంధమైన మర్యాదలతో, ఈ లోక సంబంధమైన సాంగత్యాలతో, ఈ లోక సంబంధమైన జీవితంతో మనం కనబడకూడదు. మరి ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ఆయన పాపము లేని పరిశుద్ధుడు, కామ క్రోధ మద మత్సరము లేని పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడును, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన మనల్ని ప్రేమించాలి అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వాక్యం చదువుతున్నాను. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ప్రేమించును. ఆయన నీతిని అనుసరించు వారిని ప్రేమించేవాడు. నీతి అంటే యథార్థంగా, కపటము లేకుండగా, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా జీవితంలో కనపరచటం, దేవుడు ఏమై ఉన్నాడో ఆ ప్రకారంగా జీవించటం. దేవుడు నీతిమంతుడు కనుక నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమిస్తాడు. నీతి కొరకు ఒక్కోసారి ఆకలి దప్పులు వేసినా వాటిని అనుభవించాల్సిందే. నీతి కోసం అనేక మంది మనకు దూరం అయిపోతారు, అయినా పర్వాలా.
నీతి కోసం అనేక నష్టాలు జరుగుతాయి. నష్టం జరిగినా పర్వాలేదు. నీతి కోసం మనము ఎంతగా ప్రభువు కోసం మనం సాక్షిగా జీవించాలో అటువంటి సాక్షి అనుభవం మనకు ఉండాలి. మొదట మీరు నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరుషుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యానికి చేరరు అని చెప్పారు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని ఎరగడమే దైవికమైన నీతి. దేవుని నీతి అది పరిశుద్ధమైనది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారికి అత్యధికమైన విజయం కలుగుతుంది. మనం దేవుని చేత మనం ప్రేమించబడాలి. మనం దేవుని చేత ప్రేమించబడాలి. దేవుని చేత ప్రేమించబడకపోతే విజయము అసాధ్యం. దేవుడు ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అంటే నీతి కలిగిన వారిని ప్రేమిస్తాడు. లేఖనంలో సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వాక్యంలో, ఉగ్రత కాలమందు నీ ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును అని ఉంది. ప్రియులారా, నీతియే దేవుని రాజ్యమై ఉంది. నీతియే దేవుడు, నీతియే వాక్యం, నీతియే సమస్తం. దైవీకమైన నీతి కలిగిన వారంగా మనం జీవించాలి. పరలోక రాజ్యం అది భోజనము పానమును కాదు, కానీ అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని నీతితో నింపబడినది పరలోక రాజ్యం. మన దేవుడు నీతిమంతుడు కనుకనే సిలువలోకి వెళ్ళి పాపిని రక్షించడానికి ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆ పాపములు ఆయన భరించినాడు, పాపానికి శిక్ష భరించినాడు. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చూస్తాం ప్రియులారా. అక్కడ ఆయన తన శిలువ మరణము ద్వారా నీతిని ఆయన మనకు అనుగ్రహించినాడు. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవగలుగుతారు అంటే నీతి కలిగిన వారే ఆయన పరలోకంలో నిలుస్తారు. కనుకనే నీతిని అనుసరించు వారు మాత్రమే దేవుని చేత ప్రేమించబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఇలా ఉంది ప్రియులారా. ఏముందంటే, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారు అని, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారని ఉంది ప్రియులారా. యథార్థంగా మాట్లాడేవారు ఈ లోకానికి ఎట్లా ఉంటారంటే వారి దృష్టికి అసహ్యంగా, వారి దృష్టికి హేయంగా కనబడతారు. కానీ దేవుడు నీతిమంతుడు కనుక మాటల్లో నీతి, క్రియలో నీతి, జీవితంలో నీతి మిళితమై ఉంది ప్రియులారా. నీతి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకు వచ్చినది. కనుక ఈ నీతి కలిగి అనుసరించు వారిని దేవుడు ప్రేమిస్తున్నట్టు లేఖనం చెప్తుంది. ఈ యొక్క సమయంలో నేను మీకు ప్రేమతో చెప్పుచున్న మనవి, దేవుని చేత ఎవరైతే ప్రేమించబడతారో వారు అత్యధికమైన విజయాన్ని వారు పొందుకుంటారు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వాక్యంలో, ఎవరు నా మాటలు విని ఆ మాటలను కైకొంటారో నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసం చేస్తామని అక్కడ ఉంది. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. ఆయన మాట ప్రకారంగా వారి జీవితాలను కొనసాగిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని మాటల మూలంగా వారి యొక్క జీవితం కొనసాగుతుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఆ ఆజ్ఞల ప్రకారంగా మన జీవితం కొనసాగాలి. అక్కడ లేఖనంలో ఉన్న మాట ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించను,
దేవుని మూలంగా, అంటే మారు మనస్సు అనగా బాప్తిస్వము, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకోవడం, ఆయన మూలంగా పుట్టిన వారిని ఆయన ప్రేమిస్తాడు. మరొకటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో 7వ వాక్యంలో, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ఆయన ప్రేమిస్తాడు. కనుక దేవుని చేత ప్రేమించబడే వారికి దేవుడు అత్యధికమైన విజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనే విషయాలు మీకు కూలంకషంగా వివరించినాను ప్రియులారా. ఇప్పుడు 5 విషయాలలో, అనగా దేవుని ద్వారా మనము విజయం పొందుకోవడానికి 5 విషయాలలో మొదటి విషయం అయిపోయింది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నా. మన జీవితంలో జయం పొందుకోవడానికి మనం వింటున్న ఈ యొక్క 5 కారణాలలో 2వ కారణం ఏమిటి అంటే, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యంలో, యెహోవా అతనికి తోడుగా ఉండెను కనుక అతడు పోయిన చోటెల్లా జయం పొందుకొనెను. హిజ్కియా ఎక్కడికి వెళితే అక్కడ శత్రువుల మీద జయం పొందుకుంటున్నాడు. జయం పొందుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, యెహోవా అతనికి తోడుగా ఉండెను. మొదటిదేమో దేవుని చేత ప్రేమించబడడం, రెండవది దేవుడు తోడుగా ఉండడం. ఆయన తోడు మనకు ఉంటేనే మనకు జయం కలుగుతుంది. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు? లేఖనాల్లో చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యంలో మనం చూస్తే, ఆయన యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, యథార్థవాది లోక విరోధి అన్న పెద్దలు సూక్తి చెప్పారు. మనం యథార్థంగా జీవించే కొలదిగా లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్యం యథార్థమైనది. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు, అంటే ఆరాధన యథార్థమైనది. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 3వ వాక్యం. ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా ప్రార్థించాలి. ఏమాత్రం పాపముతో మిళితమై ఉంటే ఆ ప్రార్థన ఆయన వినడు. యథార్థవంతులకు యథార్థతయే రాజమార్గం అని ఉంది ప్రియులారా. కనుక యథార్థత అనేది దేవునికి ఇష్టమైనది. యథార్థంగా ఉండాలి, కలితి ఉండకూడదు, నటించకూడదు, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా ఉండాలి. హిజ్కియా, అతని గురించిన సాక్ష్యం చెప్తాను ప్రియులారా. యూదా రాజుల్లో అతని వంటి రాజు తనకి ముందు కానీ తన తర్వాత కానీ లేనట్టు సాక్ష్యం ఉంది. అతడు పూర్ణ హృదయంతో దేవుని అత్తుకున్నట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఈరోజు నీవు లోకంలో ఒకవేళ నువ్వు యథార్థవాదిగా ఉంటే వారు విరోధిగా తలంచినా పర్వాలేదు, కానీ నీవు మాత్రం యథార్థంగా ఉండాలి. ఇక్కడ ఆయన తోడుగా ఉంటేనే కదా విజయం వచ్చింది హిజ్కియాకి. దేవుడు తోడుగా ఉంటేనే కదా యోసేపుకు విడుదల కలిగింది చెరసాల నుండి. యథార్థత అనేది దేవుడు చూచేది. యథార్థంగా ఉన్నవారు మాత్రమే ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు ఆరాధించాలి. యథార్థవంతులు వారు ఏది అడిగినా దేవుడు కాదనలేడు. అది రెండో విషయం ప్రియులారా. మూడో విషయం కూడా నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. మూడో విషయం,
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వాక్యంలో నేను మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏముందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. జయించిన వానికి పరలోకంలో సింహాసనం. లోకాన్ని జయించాలి. లోకంలో అనేక రీతులుగా ఆకర్షణలు ఉన్నాయి. లోకంలో అల్ప సంతోషాలు ఉన్నాయి. రంగుల వలయము ఈ లోకం. ఎటువంటి వారినైనా సరే తన మర్యాద చేత ఆకర్షిస్తుంది లోకం. ఇది రంగుల వలయం. ఇటువంటి లోకాన్ని జయించాలి అంటే విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో వారే అత్యధికమైన విజయం పొందుకుంటారు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని లేఖనాలు చూశాం. 12 ఏళ్ళు రక్తస్రావంతో బాధపడుతుంది, కానీ ఆమెను బాగు చేసింది విశ్వాసం. పాపముల చేత సమాధానము లేక ఒక పాపాత్మురాలు జీవిస్తున్నప్పుడు, కుమారి నీ విశ్వాసమే నీకు రక్షణ ఇచ్చింది అని దేవుడు చెప్పాడు. విశ్వసించువాడు కలవరపడు అని లేఖనంలో ఉంది. విశ్వసించువాడు సిగ్గుపడనేరడు అని ఉంది బైబిల్లో. కనుక విశ్వాస జీవితం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క సమస్య మీద అధిగమించే కృపను అనుగ్రహించబడుతుంది. విశ్వాసం అన్నిటి మీద విజయము అనుగ్రహించబడుతుంది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చెప్పబడిన ఈ సందేశం జమీమా ఏ రీతిగా ఆమె విజయాన్ని చవిచొచ్చి ఈ విజయానికి కారకుడు యేసే అని చెప్పిందో, నీ జీవితంలో కూడా ప్రతి సమస్య మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి సంఘటన మీద, ప్రతి విషయం మీద విజయం యేసుక్రీస్తు వారి ద్వారానే. కనుక యేసు ప్రభువునందే నీవు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందే విశ్వాసం ఉంచితే అది ఎటువంటి కార్యమైన సార్థకమవుతుంది, సాధ్యమవుతుంది. విశ్వాసంలో శ్వాస ఉంది. విశ్వాసం అనే 4 అక్షరాల్లో ముందున్నవి వెనుకున్న మూ తీసేస్తే మధ్యలో శ్వాస ఉంటుంది. విశ్వాసం అనేది నీకు శ్వాస లాంటిది, నీకు జీవం పోసేది. నిరాశలో ఉన్న నీకు జీవం పోసేది. జమీమా కూడా అపజయపు అంచుల్లో ఉన్న ఆ టీంలో ఆమె అనుకున్నది ఏమనుకున్నది అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, పోరాడదాం సాధ్యమైనంత వరకు. విశ్వాసానికి కర్త కదా నా దేవుడని ఆమె పోరాడింది. ఆమె విశ్వాసమే ఆమె విజయానికి కారణమైంది. ఆమె చెప్పిన మాటలే మీరు వినండి. ఆ మాట ఉంటుంది, నేను ఆయన మీద విశ్వాసం ఉంచి అడుగు పెట్టాను ఈ యొక్క గ్రౌండ్లో. నేను కన్నీరు మున్నీరుగా నేను దేవుని సన్నిధిలో విలపించినాను. నా విశ్వాసమే నాకు విజయం ఇచ్చింది. నాలో అంత బలము లేదు, అంత ఆడడానికి శక్తి లేదు అని ఈ విజయానికి ప్రభువే కారకుడు అని సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసము అనేది గొప్ప కార్యములు చేసేది. విశ్వాసము చేతనే మనం రక్షణలోకి వచ్చాం, రక్షణ పొందాం. విశ్వాసము ద్వారానే అదృశ్యమైనవి మనం చూడగలుగుతాం. విశ్వాసములో అదృశ్యమైనవి దేవుడు నీకు ప్రత్యక్షపరుస్తాడు. విశ్వాసము ద్వారా గొప్ప శూర కార్యాలు మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎన్నో ఎన్నో కార్యాలు మనం చూడొచ్చు ప్రియులారా. విశ్వాసంతోనే దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసంతోనే. విశ్వాస మూలంగా రాహాబు వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడింది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా దేవుని కార్యాల్లో ఎంతైనా సహాయపడతాడు. విశ్వాస ఎప్పుడు కూడా విశ్వాసంతోనే పరిచర్యను జరిగిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. ఆ తదుపరిగా 4వ విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వాక్యంలో, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. నీతిమంతులకు జయము కలుగుట
ఎవరికి జయం కలుగుతుంది? నీతిమంతులకు జయం. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? నీతిమంతుల పక్షంగా ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే మనము కఠినంగా మాట్లాడితే, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనుషులు మనకు దూరం అయిపోతారేమో, మనకు రావలసిన ఆ రాబడి లేకపోతే మన అక్కర్లు ఆగిపోతాయేమో, బాంధవ్యం దెబ్బతింటాదేమో అని అనుకుంటాం. కానీ గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, అక్కడ ఉన్న మాట ఏంటంటే పౌలు గారు చెప్తారు, నేను మనుషులను నేను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుకు నేను దాసుడును కాకపోతున్నాను. నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుకు దాసుడును కాకపోతున్నాను. మనం దేవుని గణపరచాలి, మనం దేవుని సంతోషపరచాలి. అప్పుడే దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతులు ఎప్పుడు కూడా వెనుతీయక దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడతారు. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనబడతారు. నీతిమంతులు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా వారి ప్రవర్తన, వారి భాష, వారి మాటలు, వారి తలంపులు, వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. నీతిమంతులకే దేవుని రాజ్యం. కనుక నీతిమంతులకే దేవుడు జయమిస్తాడు. నీతిమంతుల పక్షంగానే ఆయన ఉంటాడని లేఖనము చెప్తుంది ప్రియులారా. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఇది చివరిది. ప్రకటన గ్రంథంలో ఈ చివరి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. 12వ అధ్యాయం 9 నుండి నేను చదువుతున్నాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరు వీరు? మహాశ్రమ నుండి వచ్చిన దేవుని పిల్లలు. ఎవరు వీరు? తమ వస్త్రములను అనగా తమ జీవితాలను యేసుక్రీస్తు వారి కల్వరి రక్తంలో కడుగుకున్న పరిశుద్ధులు వీరు. వీరు సాతానును జయించారు యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో యేసు రక్తము ద్వారానే జయాన్ని మనం అనుభవించాలి. మనకు యేసు రక్తమే కదా మనకు జయమిచ్చింది, మన మనస్సాక్షిని శుద్ధి చేసింది, ఆయన సన్నిధిలోనికి ప్రవేశం కలిగింది. మన ఆరాధన ఆయన శిలువ రక్తంలో మనం కడగబడ్డాం, పవిత్రులుగా తీర్చబడ్డాం. యేసు రక్తమే అపవాదిని జయించింది. యేసు రక్తమే మనకు విజయం ఇచ్చింది. యేసు రక్తము ద్వారా అపవాదిని వారు జయించినారు. ఈరోజు దేవుడు మన జీవితంలో అపవాది పలు రకాలుగా వాడు దాడి చేస్తుంటాడు, వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. వానిని జయించాలి అంటే మనకు యేసు రక్తం అభిషేకం ఉండాలి ప్రియులారా. బైబిల్లో ఉంది, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించిన యేసు రక్తం ప్రత్యక్షమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, మీరు ఎక్కడికి వచ్చారు? గొర్రె పిల్ల రక్తం ఎద్దకు వచ్చారు. అంటే ఎక్కడ మోకాళ్ళు వేసినా, ఎక్కడ ప్రార్థించినా, దేవా నేను పాపిని అన్న అక్కడికి యేసు రక్తాన్ని దేవుడు ప్రత్యక్షపరుస్తాడు, నీ దగ్గరికి నడిపిస్తాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో అపవాదిని జయించే ఆయుధం యేసు రక్తం. యేసు రక్తం అపవాదిని జయించే ఆయుధం. కనుక మనం ఎప్పుడు కూడా యేసు రక్తమే జయమని పలికినప్పుడు ఆ రక్తంలో కలిగిన విడుదల, విమోచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అపవాదికి ఆ అపజయం కలగడానికి కారణం ఏంటంటే, మరణం వరకు వారు ప్రాణములను ప్రేమించక అపవాదిని సిల్వ రక్తం ద్వారా వారు పలుకుట వలన
గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని, ఘట సర్పం, మోసగాడు సర్పం అతన్ని జయించగలిగారు, అపవాదిని జయించగలిగినారు ఈ పరిశుద్ధులు. ఈరోజు నీ జీవితంలో ఇంకా దేని మీద విడుదల కావాలో, దేని మీద విజయం కావాలో యేసు రక్తం ద్వారా నీవు ఎలుగెత్తి ప్రార్థన చేయి. రక్తము రక్తము రక్తముని యేసు రక్తం మీద పాట పాడు. యేసు రక్తము ద్వారా తండ్రిని స్తుతించు. 430 సంవత్సరాల ఐగుప్తులో వారు చెరలో దాస్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు విడుదల ఎలా కలిగింది? అదిగో గొర్రె పిల్ల రక్తమును నిలువ కమ్మికి అడ్డ కమ్మికి రక్తం పూశారు కదా, ఆ రక్తమే కదా ఆ ఐగుప్తు నుంచి వారికి నిర్గమము కలిగింది, విడుదల కలిగింది, వారికి జీవితం కలిగింది. యేసు రక్తమే ప్రతి పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. యేసు రక్తమే ప్రతి వారికి విడుదల కలుగుతుంది. ఆ రక్తం ద్వారా ప్రతి విషయంలో విజయ జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు జమీమా అన్న మాటకు అర్థం పావురము. దేశంలో పావుర స్వరం వినబడుతుంది. ఇదిగో నా విజయానికి కారకుడు యేసే. పరిశుద్ధాత్మ స్వరం అనగా జమీమా స్వరం. జమీమా ఈ రీతిగా దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించి ఈ విజయానికి కారకుడు యేసే, ఈ విజయానికి కారకుడు యేసే అని ఆ దేవదేవుని స్తుతించింది. ఈరోజు ప్రతి అపజయము మన జీవితంలో మనము వాటిని చవిచూచినప్పుడు, అనారోగ్యాన్ని చవిచూచినప్పుడు, అప్పులు, తీరని వేదన, అపనిందల బాధలు, వాటన్నిటి నుండి విజయం పొందాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి, యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనం నిలిచి ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మనము కన్నీటిని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతమైన విజయం జమీమాకు ఇచ్చినట్టుగా నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, మనందరికీ దేవుడు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.